పేరేంటి? హరిశ్చంద్ర. ఏం చదువుకున్నావు? బీటెక్ సరోజిని ఇంజనీరింగ్ కాలేజ్. ఏం జాబ్ చేస్తున్నావు? జాబ్ కోసం వెతుకుతున్నాను. నీ తండ్రి పేరు? ఉదయచంద్ర. అమ్మ పేరు? మణిమేఖల. పుట్టిన తేదీ? 26/8/1985. పుట్టిన ఊరు? చంద్రగిరి. చదివిన స్కూల్? 5 వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. తిరుపతి. పెళ్ళైందా? లేదు. మీ ఇంటి అడ్రస్ ఏంటి? నంబర్ 37 గోవింద స్ట్రీట్, మేటుపట్టి పోస్ట్, చంద్రగిరి తాలూకా. నీ కులం? కుల ధృవీకరణ పత్రం పొందిన ఊరు? తిరుపతి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఊరు? సత్యవేడు. రేషన్ కార్డు తీసుకున్న ఊరు? తిరుపతి. పాస్పోర్ట్ తీసుకున్న చోటు? మలైకోట. తేదీ? 5/11/2006. రేపు అటెంప్ట్ చేసావా? చేశాను సార్. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఎవరో చూపించగలవా? అదిగో ఆ అమ్మాయి. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది తెలుసా? అరెస్ట్ అవడానికి నేను ఎప్పుడో రెడీ. అరవింద్, అంత వృధా అయిపోయిందిరా. జడ్జి గారు, ఒక్క నిమిషం. ఇంతసేపు వాళ్ళు నాకు నేర్పించిందే చెప్పాను. ఇప్పుడు అసలు నిజమేంటో చెప్పనా? లోపల ఒకడున్నాడు, నేను వాడిని అడిగేసి వచ్చి చెప్తాను. చెప్పు. లోపలున్నాడు అని చెప్పింది ఇంటి లోపల కాదయ్యా, మనసు లోపల. నా లోపలే కాదు, అందరి లోపల ఒకడుంటాడు. వాడే నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. ఇంతవరకు నేను చేసినవన్నీ తప్పులు అంటున్నాడు, నన్ను దారుణంగా తిడుతున్నాడు. వాడు తిరితే నేను పడతాను, ఎందుకంటే వాడి కోపం వస్తే నేను మృగాన్ని అవుతాను. ఇక్కడ సగం మందికి పైన అలాగే తిరుగుతున్నారు. ఏంటి బ్రదర్, మీ ఊళ్ళో మాత్రమే కరప్షన్ ఉందా? ఏ మా ఊళ్ళో లేదా? దేశం అంతా కంపు కొడుతోంది. ఏ వైపు తిరిగినా ద్రోహమే. సరైన సమయంలో అందరినీ మేల్కొల్పావు. ఇప్పుడు నేను నీకు చేయందించకపోతే అది మహాపాపం. సార్, నేను చెప్పిందంతా అబద్ధం సార్. నా అసలు పేరు నరసింహారెడ్డి, నా వయసు 42. మా నాన్న పేరు సమరసింహారెడ్డి, అమ్మ పేరు అన్నపూర్ణ. నేను పుట్టిన చోటు రాజమండ్రి. నేను పుట్టిన తేదీ 26/8/1971. నేను చదివిన చదువు BA సైకాలజీ. నేను చేసే పని అనాథల్ని ఆదుకొని వాళ్ళని హక్కులో చేర్చుకోవడం. ఇదే సార్ అసలైన నిజం. నా ఒరిజినల్ ఐడెంటిటీని తీసి పారేసి నన్ను హరిశ్చంద్రగా మార్చారు. డబ్బు తీసుకున్నాను, తలకి 10 లక్షలు తీసుకున్నాను. దొంగ నా కొడుకుల దగ్గర నుంచి తీసుకోవడం తప్పుగా అనిపించింది, తీసుకున్నాను. అందులో నుండి నేను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర అని 4 రాష్ట్రాల్లోనూ నా హోమ్స్ ఉన్నాయి. ఆ సంతోషం చాలు సార్ నాకు. అందులో నీకు కూడా భాగం ఉంది బ్రదర్. ఇదంతా నీ వల్లే కదా జరిగింది. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం అనేది ఒట్టి బోటకం సార్. మనలో ఉన్న సోమరితనం, అతి మేధావితనం, స్వార్థం, ఇవే అవినీతికి ఆరంభం. ఈ స్టేట్ లో 7.5 కోట్ల మంది ఉన్నారు. వారిలో 1 కోటి మంది మీకోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మనుషులే కదా. ఒక పేపర్ని రెడీ చేయడానికి వాళ్ళకి 15 రోజులు టైం పడుతుందంటే వాళ్ళకి టైం స్పేస్ మీరు ఇవ్వాలి. ఇవ్వట్లేదే. చివరి నిమిషంలో వెళ్తున్నారు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి ఒక బ్రోకర్ వెతుకుతున్నారు. ఒక ట్రైన్ టికెట్ తీసుకోవడానికి ఒక ఏజెంట్ కోసం వెతుకుతున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి రాజకీయ నాయకుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆ వెతుకులాటే ఈ లంచం. ముందు మనం మారాలి. గడిచిన 6 నెలల్లో ఎన్నో క్రైమ్స్ జరిగాయి. అందులో ఏ ఒక్క కేసుకి ఇంతవరకు తీర్పు రాలేదు. ఈ కేసులోనైనా ధైర్యంగా భయపడకుండా వెంటనే తీర్పు చెప్పండి. మీరివ్వబోయే తీర్పు మీద ఈ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ న్యాయస్థానమే ప్రజాస్వామ్యానికి చివరి ఆయుధం. నేను నమ్ముతున్నాను. ఈ కేసులో సంబంధించిన 147 మందిని ఏ రకమైన విచారణ లేకుండా డిస్మిస్ చేయాలని ఉత్తర్వులిస్తున్నాను. ఇకపై వీరికి, వీరి కుటుంబీకులకు ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమాలు ఇవ్వబడవు. ఓటు హక్కు కూడా లేదు. భారతీయ పౌరసత్వం కూడా వీరు కోల్పోయారు. ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. మన జనాభాలో 50% పైబడే 30 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వారే ఇండియాకి వెన్నెముక. వారి నమ్మకం వమ్ము కాకూడదు. ఒక మంచివాడు ఉంటే అక్కడక్కడ ఉండే మంచివారు చెయ్యూతనిస్తారనే నమ్మకం పెరగాలి. నిరపరాధులైన మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను.